ఉద్రిక్తతల మధ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కామారెడ్డిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆమె చెయ్యికి గాయమైంది. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ట్రాక్ పై కూర్చొని ఆందోళన చేపట్టారు కవిత. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో కవితతో పాటు జాగృతి నేతలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తంగా పరిస్థితులు మారడంతో పోలీసులు కవితను సదాశివనగర్ పిఎస్ కు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో కవిత చేతికి గాయమైంది. బీసీలకు చేస్తున్న అన్యాయం. బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తే బీసీ బిల్లు వస్తుంది. తెలంగాణ బీసీ బిల్లు అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు కవిత. ఎంపీలు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే 42% బీసీ బిల్లు అమలవుతుందని చెప్పారు కవిత. అన్యాయం. బీసీలకు చేస్తున్న అన్యాయం. బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తే బీసీ బిల్లు వస్తుంది. తెలంగాణ బీసీ బిల్లు అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి. బీసీ బిల్లు